కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. లోకేష్ మాటలు కోటలు దాటుతాయి అంటున్న పేర్ని నాని. నారా లోకేష్ గారు మాటలు కోటలు దాటిస్తారు. సొల్లు కబుర్లు ఎన్నో చెప్తారు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడని డప్పులు కొట్టుకుంటా ఇంటికి పోయిన దోస్తులు. ఆన్లైన్ వాడకుండా ఇంకా డబ్బులే ఇస్తున్న వెన్నెల. ఛార్జీలు ఎంత? 100 రూపాయలా? ఇగో తీసుకో. ఓ ఏషాలు, మస్తు సంబరం మీద ఉన్నావు, ఏంటి కథ? అరే వాణి, నీకు ఈజీగా ఒక 10,000 రూపాయలు వచ్చే ప్లాన్ చెప్పాలా? 10,000 నువ్విస్తావా? ఇప్పిస్తా. ఎట్లయితేంది, పైసలు వచ్చింది ముఖ్యం. పంపి చెప్పురా వంపు. పంపియాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏం చెయ్యాలి? గుండు కొట్టించుకోవాలి. నేను గుండు కొట్టించుకోవాలనా? పిచ్చిలేసిందా నీకేమన్నా? అసలు గుండు చేయించుకుంటే ఎట్లుంటావు నువ్వు? గమ్మతున్నావు తెలుసా? గుద్దుతే గుండు వలుగుతుంది ఏమనుకుంటావో, గాడిదిగాడెక్కను. అబ్బా, 10,000 రూపాయలు వస్తున్నప్పుడు గుండు కొట్టించుకుంటే ఏమవుతుందట? నాకు కూడా పైసలు ఇస్తా అన్నారు, అందుకే గుండు కొట్టించుకునేది అందుకు పోతున్నా. 10,000 కాదు, 1,00,000 ఇచ్చినా ఏ ఆడపిల్ల ఒప్పుకోదు అట్లా. మా లేడీస్ కు జుట్టు అంటే ఎంత ఇష్టమో నీకేం తెలుసు? అబ్బో, జుట్టు ఉన్నది పిల్కంత, ఇప్పుడు పెట్టింది సౌరమేనా? అరే, నేను చెప్పేది నీ మంచి కోసమే. పైసలు వచ్చుడే కాదు, వైరస్ రాకుంటుంటది నీకు. వైరసా? కరోనా అట్లాంటి డేంజర్ వైరస్ సోకుతుందట. ఇప్పుడు అది సోకొద్దంటే గుండు కొట్టించుకోవాలన్నట. వైరస్ సోకొద్దని గుండు కొట్టించుకోవాలనా? నీకు ఒక ఫోన్ వచ్చింది కదా దీని గురించి. అంటే నీకు కూడా ఫోన్ వచ్చిందా? మరి గుండె ఎందుకు కొట్టించుకోలే? నీయసొంటోళ్లకు గుండు కొట్టే పనులనే ఉన్నారు ఆ ఫోన్ చేసిన వాళ్ళు. గానీ అంటే మేము తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, గుండు చేయించుకుంటే పైసలు ఇస్తామని చెప్పుంటారే. అవును, వైరస్ రాకుండా గుండు చేయించుకున్న వాళ్ళకు ఆడోళ్ళకైతేనేమో 15,000, మగోళ్ళకైతే 6,000, స్టూడెంట్స్కి అయితే ఏకంగా 45,000 రూపాయలు, ఇంకా ల్యాప్టాప్ కూడా ఫ్రీకి ఇస్తారట. నీకోటి చెప్పరా, నేను స్టూడెంట్ అని చెప్పిన వాళ్ళకు నమ్మేసిండ్రు. వాళ్ళు ఆడోళ్ళకు 15,000 ఇస్తానంటే మనం నాకు 10,000 అని చెప్పినావు. అంటే నీకు మ్యాటర్ తెలియదు కదా, ఇది చెప్పి ఒక 5,000 కమిషన్ కొడదాం అనుకున్నా. సిగ్గుండాలు గింతనన్నా, అయినా అదంతా అబద్ధం. అబ్బచ్చా, నాకు ఫోన్ చేసి అబద్ధం చెప్తే వాళ్ళకేమొస్తుందట తొక్క. అదొక రకం పైశాచిక ఆనందం. నాకెక్కడ 45,000 రూపాయలు వస్తాయో అని చెప్పి కుళ్ళు నీకు. అరే నిజంరా నాయనా, తమిళనాడు సేలం జిల్లా పుదుకొత్తంబాడిలా గిట్లనే ఫోన్ చేస్తే 2 అక్కలు గుండు కొట్టించుకున్నారు. అరెవ్వా, పైసలు ఇచ్చిండ్రా? మరి ఫోన్ చేసిందే పోకిరిగాళ్ళంటే మళ్ళా పైసలు ఇచ్చిండ్రా అంటవేంద్రా పింజారోడా? అంటే ఇయ్యలేదా? ఆ అక్కలిద్దరు గుండు మేము కొట్టించుకున్నామని చెప్దామని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట. ఛార్జింగ్ లేదేమో. నీకు తలకాయ లేదు. గింత చెప్తుంటే కూడా ఇంకా నమ్ముతున్నావా? పోయి గుండు కొట్టించుకున్నాక పైసలు రాకుంటే అప్పుడు తెలుస్తుంది నీకు. పైసలు రాకుంటే పూసుకునే వాళ్ళని గుండె ఎందుకు చేయించుకున్నావు అంటే చెప్పలేక సిగ్గుపోతుంది. వాణి, నేను నిజంగా గుండు చేయించుకునేందుకు పోతున్నా అనుకుంటున్నావేంది? కాదు, వార్త చెప్పేదానికి ఇట్లా చేసిన గంతే. సాల్తి, నేను అసలు ముచ్చట బయట పెట్టేసరికి వార్త చెప్తున్నా అని కవరింగ్ ఇస్తున్నావా? నడివిగా సాలుగాని జర లేట్ అయితే గుండు చేయించుకునేటోన్వి సోడిగా. కానీ గమ్మత్ కాకుంటే గుండు కొట్టించుకుంటే సర్కారు పైసలు ఇస్తుందనగానే నమ్మి ఎట్లా చేయించుకుంటారు లాల్లైనా? నిజమా కాదని కనుక్కోరా. మొత్తానికి విక్రమార్కుడు సినిమాల అత్తిలి సత్తి క్యారెక్టర్ను నిజంగా చూపెట్టిండు కదా ఆడేవాడో. అట్లా ఫోన్ మోగితే ఇట్లా లిఫ్ట్ చేస్తారు కొందరు, టిన్ అని మెసేజ్ వస్తే టక్కున రిప్లై ఇస్తారు కొందరు. ఇక కొందరేమో 3-4 రింగులకు ఫోన్ ఎత్తితే వీళ్ళను మించిన మోతెవర్లు పుణ్యకాలం అంతా పూర్తయినాక ఎప్పుడో అర్ధమరాత్రికి ఫోన్ చేసి చెప్పురా ఇందుకు ఫోన్ చేసినావు అంటారు. చేసే పనే ఉండదు. కానీ కొందరేమో ఎంతో బిజీ ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా ఎత్తారు కదా. అయితే ఈడ ఒకరు గట్లనే చేస్తుంటే దోస్తులు ఏం చేసిర్రంటే, ఫోన్ ఎత్తకుండా సతాయించి నెంబర్లన్నీ బ్లాక్ లో పెడుతుంటే సీదా ఇక ఇంటికే డప్పులతోని పోయి బ్యాండ్ బజాయించిండ్రు. బహుత్ అచ్చే బాల్య స్నేహితులు.
ఏయ్ ఏయ్ కొట్టనట కొట్టవే అన్న, బంద్ చేసులేదు ఏం లేదు. మీరు కొట్టే సప్పుల సప్పుడుకు కుమార్ భాయ్ మెట్లు దిగొచ్చి కారు ఎక్కాలేనట. నువ్వు తలకాయ కొట్టుకున్న ఆగరు, నువ్వు ఇంట్లోకి బయటికి తిరిగిన ఆగరే అన్న. అట్లా గాయ గాయ కాకుండా జల్దిన్నట్ట వాళ్ళు పిలిచే దగ్గరికట ఓవే. అది ముచ్చట కార్లో కలుసుకొని పోయిండ్రు. ఇట్లుంటది దోస్తులంటే. మరి ఏ పాటో దావతి చేస్తుంటే పిలిస్తే ఫోన్ ఎత్తకుండా సతాయించి బ్లాక్లో పెట్టినట్టున్నాడు. అందుకే వేరే ఉపాయం చేసి ఇట్లా తీసుకుపోయినరు. కానీ 2-3 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయనందుకే డప్పులు పట్టుకొని పోయినరంటే ఇక పొద్దుందాక ఫోన్ కొట్టినా ఎత్తకుంటుండే దోస్తుంటే ఎన్ని డీజేలు పట్టుకొని ఇంటికి పోదురో గాని. భలే మంచి బాల్య స్నేహితులు పోన్రి. ఇక ఈ ట్రెండ్ను ఎంతమంది ఫాలో అవుతారో గాని ఇప్పుడైతే సోషల్ మీడియంలా మస్తు చక్కర్లు కొడుతున్నది ఈ వీడియో. టీచర్లు ఈ స్కూల్లో అడుగు పెడితే పిల్లలకు ఎట్లా పాఠం చెప్పాలి, ఏం పాఠం చెప్పాలి, లొల్లి చేస్తున్న పిల్లలకు ఏ ముచ్చట చెప్పి చదివించాలి, మార్కులు మంచిగా వచ్చేటందుకు ఏ తీరుగా చదువు చెప్తే అర్థం చేసుకుంటారు, అట్లనే ఏ మాటలు ఆడించాలి, పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎసోంటి సూచనలు ఇవ్వాలని ఆలోచన చేస్తారు. రామసక్కదనంగా చదువు చెప్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక మేడము ఏం చేసిందో తెలుసునా? పాఠం చెప్పుడు పక్కన పెట్టి పిల్లలతోని కొబ్బరి నూనె పెట్టించుకొని పెయిన్లు చూయించుకున్నది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ ఒగ్గి హిందీ టీచర్ అమ్మ సుడుండ్రుల్లా పిల్లలు నెత్తిన పెయిన్లు గుక్కుతుంటే ఎంత మంచి కూసున్నదో. మరి పాపం మేడానికి ఎంతగానం పెయిన్లు ఉన్నాయో, ఎంత చిటచిట పెట్టినాయో గాని హ్యాండ్ బ్యాగులనే తెచ్చుకున్న కొబ్బరి నూనె డబ్బా పిల్లల చేతికి ఇచ్చి నెత్తి దువ్విస్తుంటే అది ఎవరో చూసి సోషల్ మీడియాలో పెట్టేసరికి గింత వైరల్ అయింది. పెద్ద ఆఫీసర్లకు ముచ్చట తెలిసి కమిటీ కూడా వేసిర్రట. ఆ విచారణ రిపోర్ట్ ని ఈఓ గారికి పంపడం జరుగుతుంది. ఈఓ గారు స్కూల్లో ఉన్నటువంటి ఎస్ఓ గారికి మరియు హిందీ టీచర్ గారికి షోకాస్ నోటీసు జారీ చేయడం జరిగింది. అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ సారు చూసిండ్రా ఏపీలో బల్లల్లా ఎసోంటి ముచ్చట్లు జరుగుతున్నాయో జర మీ శాఖ మీద గట్టిగా నజరు పెట్టి పిల్లలకు మంచి చదువులు చేపించే పని చేయండి సార్లు. పిల్లలతోని నెత్తికి నూనె పెట్టించుకొని పేర్లు చూపించుకోవడమే గమ్మత్తుకున్నది పోన్రి. మొన్న ఉత్తరప్రదేశ్ లో ఒకే పిల్లగాన్ని 3 అమ్మాయిలు లగ్గం చేసుకుంటే పొట్టు వైరల్ అయింది సోషల్ మీడియంలో. అయితే తలో రకంగా కామెంట్లు పెట్టిర్రు. ఇదెక్కడి సాంప్రదాయం అని పోస్టులు పెడితే, అరే మా ఇష్టం, మేము లగ్గం చేసుకున్నాం, మీకేంది, మమ్మల్ని పట్టించుకోవద్దని వాళ్ళు వీడియో రిలీజ్ చేస్తే ఇప్పుడు అందరూ ఆ ముచ్చటను మర్చిపోయినరు కదా. కానీ ఇప్పుడు ఆ పెళ్లి ముచ్చట మళ్ళా ట్రెండింగ్లకు వచ్చిందో. ఈ 3 అమ్మాయిలు ఈ పిల్లగాడు కలిసి లగ్గమాడిన ముచ్చట అంతా తూచటనుల్లో. ఆవు అసలు వీళ్ళు పెళ్ళే వేసుకోలేదట. ఇంకో ట్విస్ట్ ఏందంటే వీళ్ళు మొన్న రిలీజ్ చేసిన వీడియో కూడా ఉత్తుత్తిగానే మజాక్లనే ఇడిచిండ్రట. ఈ ముచ్చటను ఖుద్దు ఉత్తరప్రదేశ్లా ఆఫీసర్లే విచారణ జరిపి చెప్పిండ్రు. అరే ఇదేంది పెళ్ళంటే పరాష్కమా? వీళ్ళు రీల్స్ చేస్తుంటే కెమెరామెన్ గున్న పిల్లగాన్ని ఇష్టపడ్డారు. 3 అక్క చెల్లెళ్ళు తలో ఇంటికి పోకుంటుండే తందుకే ఈ పిల్లగాన్ని మ్యారేజ్ చేసుకున్నారని అన్నారు. మళ్ళీ ఏమైంది, ఎవరన్నా బెదిరించిండ్రా అంటే ఎవ్వరు ఏమనలేదట. ఇదంతా వీళ్ళు కావాలి అని రీల్ చేసిండ్రట. చాలా రోజులకెళ్ళి ఫాలోవర్స్ తగ్గి లైకులు, షేర్లు, కామెంట్లు రాకుండేసరికి ఇక ఏదైతే అదైంది, ఒక మిరాకిల్ చెయ్యాలి అని ఫ్రెండ్లీ నాటకం ఆడినరట. కానీ చూడుండ్రి, లైకులు, షేర్ల కోసము, కామెంట్లు, పాపులారిటీ కోసము ఎటువంటి రీల్ చేసిండ్రో. ఇప్పుడు ఈ ముచ్చట బయటికి తెలిసినాక మళ్ళా సోషల్ మీడియంలో పెద్ద చర్చ నడుస్తున్నది. కానీ గిట్లున్నారు చూడుండ్రి రీల్స్ పిచ్చున్నోళ్ళు. ఏం చేస్తాం? చిన్నప్పుడు ఊళ్ళో మనం చదువుకున్న బడితోని మనకు ఒక ప్రత్యేకమైన అనుబంధమే ఏర్పడుతుంది. మన క్లాస్ రూము, మనం కూర్చున్న బెంచి, చదువు చెప్పిన సార్లు, మనతోటి చదువుకున్న దోస్తులు ఎప్పటికీ ఆదుకుంటారు కదా నుల్లా. అయితే అక్కడ ఒక ఊర్లో ఒక బడి ఉన్నది. స్కూల్కి పోయిన పిల్లలు ఎప్పుడు బయట పడదామా అని చూస్తుంటారు. పంతుళ్ళు, తల్లిదండ్రులు సుత ఆ స్కూల్ని చూసి ఏంది మాకి గోస అని మస్తు బాధపడుతున్నారు. గొల్లెము వేసి తిని తాళం మరిచి తిని అన్నట్టు పిల్లర్లు లేపి స్లాబ్ వేసిండ్రు కానీ గోడలు మాత్రం కట్టలే కదా. ఇగో ఈ బడేమి చెప్పింది కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండాలో ఉన్న ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ఇది. ఇదేం బడి, గోడలేవి, క్లాస్ రూమ్ లేవి అంటే ఇగో ఈడ టార్పలైన్ కవర్లు అవపడుతున్నాయి కదా, ఇవే గోడలు, వాటి లోపల క్లాస్ రూమ్లు. ఇక ఆ కవర్ల మధ్యలో కూర్చొనే చదువుకోవాలన్నట్టు పిల్లగాళ్ళు. పంతులది కూడా ఇదే పరిస్థితి. మన ఊరు మన బడి పథకం
పథకం కింద స్కూల్ బిల్డింగ్ కోసం 29 లక్షలు మంజూరైనాయట మళ్ళా. అయితే కాంట్రాక్టర్ స్లాబ్ వరకు కట్టి అటెంకా బిల్లులు రాకపోయేటాలకు అక్కడికే ఆపేసిందట. ఇప్పుడు ఆ స్లాబ్ కిందనే పిల్లలు ఇట్లా పాఠాలు నేర్చుకుంటున్నారు. గోడలు లేకపోయేసరికి పాములు తేళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు బడి పిల్లలు. వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందో అని తల్లిదండ్రులు కూడా మస్తు టెన్షన్ పడుతున్నారు. ఇగో ఈ ఉప సర్పంచ్ సాబ్ ఏదో చెప్తున్నాడు నండి. 2 కిలోమీటర్ల డాంబర్ రోడ్డు, ఇగో ఈ స్కూలు ల్యాబ్స్ అయిపోయినాయి. కట్టుకున్న ఆయన కాంట్రాక్టర్ కూడా రైతు, పాపం ఆయన కూడా నష్టంలో ఉన్నాడు. బిల్లులు రాక ఆయన వదిలేసిండు. తాడిపత్రితో మా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. దానికి ఏంటంటే పాములు తేళ్ళు వస్తున్నాయి. ఇప్పటికీ బల్లే 29 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారట. మరి ఇక ఇప్పటికన్నా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం గవర్నమెంట్ స్పందించి బడి నిర్మాణం చెప్పున కంప్లీట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ఆ ఊరి పబ్లిక్. ఏందమ్మో ఇవాళ ఎంత హుషారుగా ఉన్నావు? హుషారు పిట్ట గోడ గొట్ట అన్ని చెప్తారు మీకు. ఊనా హుషారు పిట్టనా? నీ సంగతి చెప్తాగు. అన్ని బురక పిట్ట లెక్కలు చేసుకుంటా బుర్ర బుర్ర ఏడుకోబోతున్నావు ఎగురుకుంటా. వార్తలేవి? వార్తలేం లేవు, ఇవాళ లీవ్ రాసుకో. హలో వెన్నెలా, జరాగు. లీవ్ కావాలంటే ముందు రోజు లీవ్ లెటర్ ఇయ్యాలి. అయ్యో అవును కదా, నాకు తెలీదు మరి. నువ్వు ఇట్లా అంటావనే పోయిన నెలల్నే ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టి ఉంచిన, నీకు కావాల్సింది రాసుకపో. అవునా అట్లనా? అయితే 1,00,000 రూపాయలు అప్పున్నట్టు రాసుకోవాలనా? అస్వంటి కథలు పడకు నువ్వు. ఒక్క 5 నిమిషాలు జరాగు. అన్న నెయిల్ పాలిష్ ఎంత? ఓహో అవునా, సరే ఉండు ఇస్తా. అన్న గాజులు ఎంత? 100 రూపాయలా? ఇగో తీసుకో. అన్న చెవుల కమ్మలు ఎంత? గవి గవి ఎర్ర కలర్వి 20 రూపాయలా? ఇగో తీసుకో, పైసలు ఇస్తా, అవి నాకు. ఓ వెన్నెలమ్మ, ఏ కాలంలో ఉన్నావు ఇంకా? అందరూ ఫోన్ల నుంచి డబ్బులు కొడుతుంటే నువ్వేమో ఇంకా బ్యాగ్ల నుంచి డబ్బులు తీసేవాడుతివి. ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు కదా. నేను ఏ లైన్ పేమెంట్లు చేస్తే నీకేంది? అయినా అందరూ ఆన్లైన్ పేమెంట్ చేయాలని రూల్ ఉన్నదా ఏమన్నా? రూల్ ఉన్నదని కాదు గాని ఇప్పుడు అందరు అవే చేస్తురు కదా. అంత లేదు, మొగోళ్ళు ఎక్కువ వాడుతున్నారట. ఆడోళ్ళు అయితే చాలా మట్టుకు ఇగో గిట్ల బ్యాగులకించే డబ్బులు తీసిస్తున్నారట. ఎవరు చెప్పిర్రు నీకు? ప్రపంచ బ్యాంకు సర్వే చేస్తే తేలింది, ఈ డెబిట్ కార్డులతోని ఆడోళ్ళు పేమెంట్లు చేస్తారు కదా, అది 30% అట్లనే ఫోన్లతోని ఆడోళ్ళు ఆన్లైన్ పేమెంట్లు తక్కువ చేస్తున్నారట. అందుకోసమే నేను కూడా తక్కువ చేస్తున్నా. అయినా అట్లా చేస్తే నష్టమేమున్నది, ఇట్లా చేస్తే లాభం ఏమున్నది? ఇగో గిట్లా ఆన్లైన్ పేమెంట్లు చేసిండ్రనుకో ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంది కథ అనేది అస్సలు తెలియదు అక్క. అదే బ్యాగ్లకి వెళ్ళి పైసలు తీసి ఖర్చు పెట్టినాం అనుకో, అమ్మో నేను గింత ఖర్చు పెడుతున్నానా, అయ్యో నా దగ్గర గియ్యే పైసలు మిగిలినాయి అనేసి జనాలు కూడా పొదుపుగా వాడుకుంటారు. అరే అవును కదా, ఫోన్ తోను పేమెంట్లు చేసినప్పుడు ఎంత ఉంది ఎంత పోతుందని ఏం ఆలోచన చేయం, స్కాన్ చేస్తాం పంపిస్తాం. అందుకే క్యాషే వాడుతున్నా నేను. అమ్మో అయితే నేను కూడా గట్లనే అలవాటు చేసుకుంటా రేపటి నుంచి. పేర్ని నాని సార్తో మనం మాట్లాడక చాలా వద్దులైతున్నది. ఒకసారి సార్తో మాట్లాడదాము. సార్ నమస్తే. మాటలు కోటలు దాటిస్తారు. సార్ మేమేమన్నాం? సొల్లు కబుర్లు ఎన్నో చెప్తారు. మేమా? మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఎవరి గురించి సార్ మీరు మాట్లాడేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. లోకేష్ గురించా? ఎందుకు సార్? విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. గాలికి వదిలేసుడు అంటే? అన్ని శాఖలు నాయే అంటారు, అన్నిట్లో ఏలాడతారు. ఏ మంత్రిని పనిచేయనివాడు. విద్యాశాఖతో పాటు అన్ని చూస్తాడా సార్? ఆయన విద్యాశాఖ తప్పితే అన్ని శాఖలు చూస్తారు. ఆయన విద్యాశాఖ తప్పితే అన్ని శాఖలు చూస్తారు. అట్లెందుకు చూస్తాడు సార్ మరి? డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాకి మాత్రమే తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి డిఎస్సి అభ్యర్థులు చాలా మంది బాధపడుతున్నారు కదా. మీరెందుకు నవీన్ అనే అతన్ని ఫస్ట్ ర్యాంక్ డిక్లేర్ చేశారు, ఎందుకు తీసేశారు రెండో రోజున? ప్రపంచానికి చెప్పాలి కదా. అవు చెప్పాలి, బరాబర్ చెప్పాలి. పిల్లలు భోజనాలు పట్టించుకున్నారా? స్కూళ్లలో ఎన్ని హాస్టల్స్ లో ఎన్ని బాధలు పడుతున్నారు. స్కూల్ బ్యాగ్లు ఇస్తారు, చిరిగిపోతాయి. ఫైనల్ గా ఏమంటారు సార్? లోకేష్ గారిని రాజీనామా చేయమని. రాజీనామా అంటే కేసులు పెడుతున్నారట కదా సారు. అయినా చాలా మందికి ఇట్లా డిమాండ్ చేస్తున్నారులే. ఉంటున్నా సారిగా ఇంట్లో పోయిన సొమ్ములు దొరుకుతలేవు, మెడలకెళ్ళి గుంజుకుపోయిన బంగారం చైన్లు దొరుకుతలేవు. ఒక్క మాటలు చెప్పాలంటే ఏ వస్తువు పోయినా ఏం పోయినా మళ్ళా తిరిగి వస్తుందన్న నమ్మకం అస్సలు అంటే అస్సలకే ఉంటలేదులా. చూస్తున్నాం కదా. ఇక అసలు ఉంటుంది, ఎవరన్నా చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తే దొరుకుతారన్న నమ్మకం ఉంటుందా? ఉంటుందా? తల్లిదండ్రులకు నరకమే ఉంటుంది కదా.
అయితే ఆదిలాబాద్ పోలీసులకు శతకోటి వందనాలు చెప్పాల్సిందేనుల్లా, అంత మంచి పని చేసిండ్రు మరి సార్లు. ఇంటి ముంగట ఆడుకుంటున్న ఇగో ఈ చెల్లెను ఈడ సీసీ కెమెరాలో కనిపించే నాగబాబు తీసుకుపోయి బస్టాండ్లో ఒక ఆమెకు అమ్మేస్తే 5 అంటే 5 గంటల్లో పట్టుకొచ్చి మళ్ళీ అవ్వయ్యలకు అప్పచెప్పిండ్రు. వాళ్ళ ఇంట్లో నా నింపిండ్రు ఈ పోలీసులు. అగ చూడండి, కిడ్నాప్ అయిన బిడ్డ గంగూబాయి మళ్ళీ అయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కన్న బిడ్డను చూసుకొని ఎట్లా ఏడిచిండ్రో పాపం. తల్లి ఒడికి బిడ్డ చేరేసరికి పోలీసులు కూడా మస్తు ఖుషి అయినరు. చిన్నారికి చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చి ఇప్పటికెంచి అమ్మ నాయనను ఇడిచిపోవద్దు అని చెప్పిండ్రు. ఇంకో దిక్కు ఈ పాపను కష్టపడి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీస్ టీంను జిల్లా పెద్ద పోలీస్ సారు అభినందించి షెబ్బాష్ అని తారీఫ్ చేసిండు. ఈ మాత్రం లీడ్ చేయకుండా సీసీ కెమెరాల చెకింగ్ చేసి 5 గంటల్లోనే బిడ్డను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చిండ్రంటే పోలీసులకు సెల్యూట్ చెప్పాల్సిందే పోండ్రి. ఆదిలాబాద్ పోలీస్ సార్లు మీరు సూపర్ సార్లు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.